ఈ వీడియోలో మనం వై డజంట్ ను ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. షీ డజంట్ లైక్ మీ, ఆమె నన్ను ఇష్టపడటం లేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్, ఎందుకంటే డజంట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్గా అవుతుంది. ఈ నెగిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి ఎలా మార్చాలంటే, షీ డజంట్ లైక్ మీలోని డజంట్ని సెంటెన్స్ మొదటగా రాసినట్లయితే అది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. అంటే డజంట్ షీ లైక్ మీ, ఆమె నన్ను ఇష్టపడటం లేదా అనేగా మారుతుంది అన్నమాట. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా ఎలా మార్చాలంటే, డజంట్ షీ లైక్ మీ అనే సెంటెన్స్ ముందు వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగించినట్లయితే అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మారుతుంది. ఎలా మారుతుందంటే, వై డజంట్ షీ లైక్ మీ, ఆమె నన్ను ఎందుకు ఇష్టపడటం లేదుగా మారుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి వై ప్లస్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా మారుతుంది. ఇక్కడ వై అంటే ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ డజంట్, డజ్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది అన్నమాట. ఇది హెల్పింగ్ వెర్బ్. ఈ వైని ప్రశ్నార్థక పదం కూడా అంటాము తెలుగులో. సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్, రామ్, సీత. డజంట్ ప్లస్ సబ్జెక్ట్ అనమాట. హీ, షీ, ఇట్, రామ్, సీత అట్లాగే ఇలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డజంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 టేక్, గో, కాల్, డూ ఇవి వెర్బ్ 1గా ఉంటాయి. అంటే దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. వై డజంట్ షీ గో, ఆమె ఎందుకు వెళ్ళటం లేదు. వై డజంట్ హీ ట్రై, అతను ఎందుకు ప్రయత్నించకూడదు. మరికొన్ని వెర్బ్స్ తీసుకుని ఇలాంటి ఎగ్జాంపుల్స్ని చేసినట్లయితే ఈ మోడల్ సెంటెన్స్ని ఎలా చేయాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక వెర్బ్ ఫామ్ గురించి తెలుసుకుందాము. డ్రైవ్ నడుపుట, డ్రోవ్ డ్రెవెన్. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3గా దీని యొక్క వెర్బ్ ఫామ్ ఉంటుంది. ఒకసారి ఫార్ములా గురించి తెలుసుకున్నట్లయితే వై ప్లస్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.